ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పహడి షరీఫ్ సాయి నగర్ ఫంక్షన్ హాల్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి హాజరై రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా డీసీపీ సునీతారెడ్డి మాట్లాడుతూ తమ యొక్క సమస్యలను దృష్టికి విన్నవిస్తే మీ వెంట ఉండి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు। అలాగే డ్రగ్స్ మారక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు। बकरीद का टाइम पे इसमें पीस कमेटी मीटिंग पीसफुल में मदरसा करे वही बाबू नया डीसीपी में आया तो स्वागतम सुस्वागतम तो बोले मैं आ गया वो टाइम पे मदद लीडर से समझो और पब्लिक से बाकी का सब पीसफुल में चला जा रहा है। अपना गणेश समय में बहुत काउंसलर्स और लीडर्स पब्लिक पूरा अच्छा तरीके से अपना को मदद दी है। अपना रोड भी उस्मानिया होटल तरफ से रोड भी वो पूरा अंडर कंस्ट्रक्शन में है और बकरीद में भी इलेक्शन में भी अच्छा तरीके से अपने को मदद दी है। वही मदद अब इन फ्यूचर में भी देता बोल के अपना मैडम नया आ गया मैडम को अपना तालाब का एरिया है तालाब कट्टे और मेरे इलाके में जब वहाँ तक पुलिस की गाड़ियाँ नहीं जा सकती तो रोडें अच्छे नहीं है अंदर तालाब तो वो एरिया में बैठे हाँ तो वो एरिया में जैसा कि वहाँ जा सकते हैं उस्मान नगर जो है ना तालाब के अखराब के एरिया में बहुत तालाब और जैसा कि కి సంబంధించి 4 పోలీస్ స్టేషన్ల నుంచి కమ్యూనిటీ ఎల్డర్స్ ముస్లిం కమ్యూనిటీ ఎల్డర్స్ అందరినీ ఇక్కడికి ఒక ఫంక్షన్ హాల్లో వాటితో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాము। నేను కూడా కొత్తగా మహేశ్వరం డీసీపీ పోస్ట్ తీసుకున్నందున ఇప్పటివరకు మహేశ్వరం జోన్లో అయినటువంటి వివిధ రకాల ఫెస్టివల్స్ తర్వాత ఎలక్షన్స్ చాలా పీస్ఫుల్గా జరిగినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయడానికి అలాగే నేను వాళ్ళతో ఇన్ఫార్మల్గా ఇంటరాక్షన్తో పాటు వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు తెలుసుకోవడం కోసం వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది। వాళ్ళు కొంతమంది వచ్చి కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి పహాడి షరీఫ్ బాలాపూర్లో మహేశ్వరంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు మా ముందుకు తీసుకురావడం ఇందులో ముఖ్యంగా నషాకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ తర్వాత ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ డైవర్షన్ మెడికల్ షాప్స్ నుంచి ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ డైవర్షన్ చేస్తున్నారు। దానివల్ల యూత్ బాగా అట్రాక్ట్ అయ్యి నషాలోకి వెళ్ళిపోతున్నారు। నషాలోకి వెళ్ళిపోవడం వల్ల క్రైమ్ అనేది చేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు। సో ఇలాంటి కొన్ని విషయాలు తర్వాత దానికి సంబంధించి అవేర్నెస్ తీసుకురమ్మని చెప్పి సైబర్ క్రైమ్ నేరాలు తర్వాత హ్యూమన్ రిలేటెడ్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో తర్వాత పోక్సోకి సంబంధించిన విషయాల మీద అవగాహన కల్పించాలని చెప్పేసి వారు సూచనలు సలహాలు ఇచ్చారు। సో మేము కూడా వారితో పాటు కలిసి అందరం కలిసి పీస్ఫుల్గా అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి పోలీసు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది। థ్యాంక్ యూ।